హలో హాయ్ అందరికీ నమస్తే. నేను సుధీర్ దూడపక్క. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్‌లో ఉన్నారట. మరి ఎందుకింత హై టెన్షన్‌లో ఉన్నాడనంటే, ఇగ మొన్నటిదాకా కేసీఆర్ రాడు, కేసీఆర్ పనయిపోయింది, కేసీఆర్ రాజకీయాలకు దూరం అయిపోయిండు, కేసీఆర్ లెవలేడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఖతం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రాదు అని చెప్పేసి రకరకాల భారీ బహిరంగ సభలల్లా అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిండు కదా! సో, ఈరోజు ఏం జరిగిందనంటే కేసీఆర్ సారు స్పందించిండట. మరి దేని గురించి స్పందించిండంటే, ఖమ్మం ఏదైతే వెలుగుమట్ల గ్రామం ఉన్నదో, ఆ గ్రామానికి చెందిన పేద ప్రజల ఇల్లులను అక్రమంగా పేద ప్రజల ఇళ్ళ మీదకి బుల్డోజర్‌లను పంపించి, ఆ ఇళ్ళని మొత్తం ధ్వంసం చేసిర్రు. సో, కేటీఆర్‌ని పిలిపించుకొని కేసీఆర్ ఒకటే మాట చెప్పిండట. "నువ్వు ఇమ్మీడియేట్‌గా హోరాహోరీగా హుటాహుటిన నువ్వు ఖమ్మంకెళ్ళాలి. ఏదైతే వెలుగుమాట్లలో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టి, ఆ పేద ప్రజలను రోడ్డు మీదకి ఎక్కించిల్లో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళేసి 2 సంవత్సరాలలో మళ్ళీ మన ప్రభుత్వం రాబోతున్నది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట చేసే పని వెలుగుమాట్ల గ్రామంలో ఏ ఇళ్ళనైతే కూలగొట్టిర్రో అదే ప్లేసులల్లా, అదే ఇళ్ళల్లా మళ్ళా సేమ్ మీకు ఇల్లులు కట్టించి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులు కట్టించి, గృహప్రవేశానికి కేసీఆర్ సారే వస్తా అన్నాడని చెప్పేసి నువ్వు వాళ్ళకి ధైర్యం ఇయ్యని చెప్పేసి చెప్పిండట. సో, కేటీఆర్ అన్న ఖమ్మంకెళ్ళడం జరిగింది. ఆ పేద ప్రజలతోని మాట్లాడడం కూడా జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత రకరకాల ఇబ్బందులు కేటీఆర్ వస్తుండని చెప్పేసి అక్కడున్న పేద ప్రజల్ని వాళ్ళను అక్రమంగా, అన్యాయంగా వాళ్ళ మీదకి దాడి చేసి అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి, మీరిక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే మీ మీద కేసులైతాయని చెప్పేసి అక్కడి నుంచి పంపించిర్రు. ఎందుకంటే కేటీఆర్ పోతే జనమంతా అత్తరు, అక్కడ ఏం జరుగుతదో, మళ్ళా ఏమైతదో, ప్రభుత్వానికి మళ్ళా ఏమన్నా వ్యతిరేకత వస్తది. అది ఇది అని చెప్పేసి ఇక రకరకాల రీజన్స్ తోటి అక్కడున్న పేద ప్రజలందరినీ వేరే చోటుకు పంపించిర్రట. అయినా గూడా కేటీఆర్ అన్న అక్కడికి ఎల్లుడుతోటే అక్కడ ఆ పేద ప్రజల్ని ఎవరినైతే వేరే దగ్గరికి ఎళ్ళగొట్టిర్రో ఎక్కడెక్కడ ఉన్నోళ్ళో అందరొచ్చి ఒకే దగ్గరికి చేరిర్రు. సో, వాళ్ళందరితోటి కేటీఆర్ అన్న మాట్లాడిండట. నేనిక్కడికి రాజకీయాల పరంగా రాలేదు, పార్టీ పరంగా రాలేదు, ఓట్లు అడగడానికి రాలేదు. కేసీఆర్ సారు, స్వయాన కేసీఆర్ సార్ నన్నిక్కడికి పంపించిండు. 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడే మళ్ళా మీకు ఇల్లులు కట్టిస్తా అని చెప్పమని చెప్పిండు కాబట్టి నేనొచ్చినా. సో, ఇంకొక విషయం గూడా చెప్తున్నా మీకు. ఆ రోజు కేసీఆర్ సార్ ఒక మాట చెప్పినా అని గూడా నాతోని చెప్పిండు. సేమ్ ఇప్పుడు అదే సిట్యుయేషన్ జరుగుతుంది. తెలంగాణలో అదే పరిస్థితి జరుగుతుందని గూడా చెప్పిండట. మరి ఆ మాట ఏంటిదనంటే, కేసీఆర్ సారు ఒక భారీ బహిరంగ సభలో ఒక ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట ఏంది అనంటే, మనము చెదిరిపోయిన నాడు, మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మళ్ళా పాత రోజులత్తయి, పాత తెలంగాణ అత్తది అని జెప్పి ఒక మాట చెప్పిండు. చెప్పడం నా బాధ్యత. ఇగ మీరు వింటరా, వినరా అది మీ కర్మ అన్నట్టుగానే సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్ సార్. వాస్తవంగా ఇప్పుడు అదే సిట్యుయేషన్ జరుగుతుంది. ఒకటే మాట అన్నాడట. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం ఇచ్చుకపోయిన నాడు, మళ్ళా పాత తెలంగాణ లెక్క తయారైతది. మళ్ళా అరిగోసల పాలైతారు తెలంగాణ ప్రజలని జెప్పేసి అన్నాడట. అన్నట్టుగానే అయిందిప్పుడు. వాస్తవానికి అదే జరుగుతుంది గదా! ఒక్క ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీదనే గాదు. రకరకాల అన్నిటి మీద కేసీఆర్ సారు స్పందించిండట. రైతు బంధు రాకపోవడానికి గల రీజను, మొన్న ఈ ఖమ్మంలో జరిగింది ఏదైతే ఇప్పుడు ఇక్కడ మూసి సుందరీకరణ అని జెప్పేసి ఆ అపార్ట్‌మెంట్లు కూల్చేద్దామని జెప్పేసి ఆ పేద ప్రజలతోటి వాళ్ళతోటి గూడా సేమ్ హైడ్రా బాధితులు ఎవలైతున్నారో వాళ్ళందరితోటి వీళ్ళందరితోటి కలిపి కేసీఆర్ సారు ఒక పెద్ద సభ పెట్టబోతుండట. మరి ఈ సభలో ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి ప్రజలందరికీ తెలియజేయాలే. ప్రజలకిప్పుడు మన అవసరం వచ్చింది. కేసీఆర్ అన్న యాడున్నావని పిలుస్తుర్రు. కేసీఆర్ సార్ మీరు రావాలని పిలుస్తుర్రు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మన అవసరం వచ్చింది. నా అవసరం వచ్చింది. నేను బయటికెళ్ళే పరిస్థితి వచ్చింది. బయటికెళ్ళే సిట్యుయేషన్ వచ్చింది. కాబట్టి నేను ఖచ్చితంగా మరికొద్ది రోజులలోనే నేనొక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నా. ఆ సభలో అందరితోటి, రైతులతోటి, ఈ ఇల్లులు కూలగొట్టినోళ్ళతోటి అందరితోటి నేను మాట్లాడబోతున్నా. మీరు గూడా వెళ్ళండి. అందరూ మీ నియోజకవర్గాలలోకెళ్ళండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనుల గురించి, నీచమైన పనుల గురించి, ఈ నీచ పరిపాలన గురించి ప్రజలకు తెలియజేయండి. ప్రజలకు జెప్పండి. ఇప్పుడు ప్రజలకు మీ సపోర్ట్ కావాలే. మీరెళ్ళండి అని జెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికి చెప్పిండట.
సో, అందరూ అలర్ట్ అయ్యి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎళ్ళాలో అక్కడికెళ్ళేసి పేద ప్రజలకు అండగా ఉంటున్నారట. ఇయాల రాష్ట్రంల ఎంత అల్లకల్లోలమైన పరిస్థితి. ఎక్కడ జూషినా, ఎక్కడ జూషినా గూడా మొత్తం ఇగ అది మన మాటలల్ల చెప్పలేని పరిస్థితి. అంత ఘోరమైన సిట్యుయేషన్ జరుగుతాంది. అందరూ రాష్ట్రమంతా జూస్తున్న పరిస్థితే గదా! ఇప్పటివరకు రైతు భరోసా అచ్చింది లేదు. ఏమన్నా అంటే పేద ప్రజల మీద పడుడు, వాళ్ళ ఇల్లులు కూలగొట్టుడు మొత్తం ఇదే. అయితే కేసీఆర్ సారు ఇంకొక మాట గూడా అన్నాడట. ఏంటిదనంటే, రేవంత్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రాలేము అని జెప్పేసి ఇప్పుడే మనం ఏమున్నా, ఏం జేయాలన్నా ఇప్పుడే జేయాలని జెప్పేసి ఇలాంటి ఈ భూముల మీద, పేద ప్రజల ఇళ్ళల మీద దాడులు చేసుడు, పేద ప్రజల ఇల్లులు కూలగొట్టుడు, భూములన్నీ అక్రమంగా పట్టాలు చేయించుకునుడు, లేకుంటే భూములు కుదబెట్టి పైసలు తీసుకొచ్చి ఆ పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేయడము, రైతు బంధు అంటే లేదనుడు, కళ్యాణ లక్ష్మి లేదనుడు, ఫీజు రియంబర్స్‌మెంట్ లేదనుడు. ఇట్లా రకరకాలుగా ఉన్నది గదా! ఈరోజు ఏది అడిగినా గూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండు? పైసలు లేవు, బడ్జెట్ లేదు, మేము ఏది ఇచ్చే పరిస్థితులలో లేము. గిదా? ఇదా పరిపాలన అంటే? గిసొంటి పరిపాలన? ఎందుకు పనికొత్తదిది? దేనికి పనికొత్తది? ఎవలకి అక్కరకొచ్చేది? కాబట్టి దీని మీద కేసీఆర్ సార్ స్పందించి అందరికి చెప్పిండట. నేను తొందరలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నా. మళ్ళా మనం 2 సంవత్సరాలలో అధికారంలోకి రాబోతున్నాం. ఏదైతే ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా ప్రజలు మనకు సపోర్ట్ చేయాలి. ప్రజలు మనకు సపోర్ట్ చేయాలనంటే మీరు ప్రజల మధ్యకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాల గురించి చెప్పాలి. చెప్పి ప్రజల కళ్ళు తెరిపియాలని చెప్పేసి కేసీఆర్ సార్ చెప్పిండట. కేటీఆర్ అన్న రేవంత్ అన్న మీద మండి పడుతుండు. గిదా ఒక పరిపాలన. ఒక సీఎం హోదాల తెలంగాణ ప్రజలు కూకుండా పెడితే గిదా పేద ప్రజల ఇల్లులు కూలగొట్టుడా, నోటికాడి బుక్క కాలుతోని దన్నినట్టు ఎత్తుండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అన్న ఫుల్లు కోపంగా ఉన్నాడట. ఇక మరి కేసీఆర్ సారు భారీ బహిరంగ సభ పెడితే మా గాలి మొత్తం తీస్తాడు. ఏం జరుగుతుందో ఏందో. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ ఢిల్లీ హైకమాండ్ ఏమో కాంగ్రెస్ పార్టీకి ఒక టాస్క్ ఇచ్చింది. ఏంది? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఇంత పర్సెంటేజ్, ఇంత శాతం సీట్లు మనకే రావాలని చెప్పేసి హైకమాండ్ చెప్పింది. మరి ఇప్పుడు ఇంత సడన్‌గా కేసీఆర్ ఒక సభ పెడితే, ఆ సభలో మన గురించి చెప్తే, ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన కాంచెల్లి పేద ప్రజలకు చేసింది ఏం లేదు, మనం ఒరగబెట్టింది ఏం లేదు, మనం ఎల్లబెట్టింది ఏం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డికి కూడా తెలుసట. ఆయన మనస్సాక్షికి కూడా తెలుసట. సో, కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ సిట్యుయేషన్‌ల ఇలాంటి టైంలో కేసీఆర్ సభ పెడితే వాస్తవంగా ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకనే రేవంత్ రెడ్డి హై టెన్షన్‌లో ఉన్నాడట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మరి ఎట్లయితదో కేసీఆర్ సార్ సభ పెట్టిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైతదో, మరి వాళ్ళకు హైకమాండ్ ఇచ్చిన టాస్క్‌ను వాళ్ళు రీచ్ అయితారా కారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మార్పు, మార్పు, మార్పు అంటే చాలా మార్పు చూపిస్తుర్రు. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిర్రు అని చెప్పేసి ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. తిడతారు, ఊంచుతాళ్ళు ఒక్కొక్కరు ప్రజలు. వెలుగుమట్ల గ్రామంలో ఒక్కొక్కరు అక్కడ ఖమ్మంలో 3 మంత్రులున్నారు. చెప్పులతోని కొడతామని అంటుర్రు. ఉరికిచ్చుకుంటే చెప్పులతోని కొడతామంటుర్రు. ఇంకా గలీజ్ బూతులు తిడుతుర్రు. ఇక నేను అవి నా మాటలలో నేను చెప్పలేను గానీ, దారుణంగా తిడతారు. ఘోరంగున్నది పరిస్థితి. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పరిస్థితి తలుచుకుంటేనే చాలా దారుణంగున్నది. పోలేరు. జనాలలోకి పోయి ప్రచారమే చేయలేని పరిస్థితి ఉన్నది. సో, మరి చూద్దాం ఇగ ఏం జరుగుతదో ఏందో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మీరు దీని మీద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ.